జగన్ జై జగన్. సినిమా చూసినా అంతా బాగుంది. మంచి సూపర్ హిట్ సినిమా మట్టికి. ఈసారి మట్టికి 175 సీట్లు గ్యారంటీ. ఈసారి ఎన్ని పార్టీలు కలిసినా ఏమీ కాదు. సినిమా బాగుంది. మంచి సినిమా బాగుంది. డైరెక్టర్ మంచిగా బాగా తీశారు. పార్టీలకు అతీతంగా మహి వీరాఘవ గారు బాగా తీశారు సినిమా. పార్టీలు చూడక్కర్లేదు ఈ సినిమా కోసం. ఓన్లీ ప్రజల మనోభావాలు ఎలా ఉంటాయనేది తీశారు. నాయకుల మనోభావాలు, ప్రజల మనోభావాలని గుర్తించి ఎలా ఉండాలో మహి వీరాఘవ గారు ఒక సినిమా రూపంలో ప్రజల కష్టం తెలుసుకొని ఎదుగున ఎత్తి జగన్మోహన్ రెడ్డి ప్రజల మనసులు నాయకులు ఎలా గెలవాలో మహి వీరాఘవ గారు కళ్ళకు కట్టినట్టు చూపించారు సినిమా రూపం. అది ఏదైనా సరే ఈసారి 100% జగనే సింగిల్గా వస్తాడు. సింహం ఎప్పుడు సింగిల్గానే వచ్చింది. సింగిలే. ఎన్ని పార్టీలను కలుపుకొని ఏ ఇబ్బంది ఏం లేదు. ఇది ఒకటన్నా రాజకీయ పార్టీ కాదు, జనం పార్టీ అన్న. ఒకటి తాత అవ్వలు పిల్లల కానించి, స్కూళ్ళ కానించి, గోరు ముద్ద కానించి ఆయన అన్ని పాదయాత్రలో చూసినోడు ఇలా అదే అమలు చేశాడు. రేపు ఎందుకు రాడన్నా 175 గ్యారెంటీగా వస్తాడు. సినిమా మటుకి మంచిగా బాగా తీశాడన్న. ఎక్కడ ఎటువంటి తప్పులు లేకుండా, ఎక్కడ ఎటువంటి మనోభావాలు దెబ్బతినకుండా, ఎక్కడ ఊరి మనోభావాలు దెబ్బతినకుండా బాగా తీశాడన్న సినిమా. ఈ సినిమాని అయితే రాజకీయ కోణంలో అసలు చూడక్కర్లేదు, ప్రజల మనోభావాలకు దగ్గరగా తీశాడు. మహి వీరాఘవ గారికి మరొకసారి కృతజ్ఞతలు. హార్ట్ టచింగ్ సినిమా అండి. ఎలా ఉందంటే మనకు ఆ రోజు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఏ విధంగా అయితే మన కాంగ్రెస్ పార్టీ అయితే ఏ విధంగా అయితే ఆయన మీద ప్రతీకారం తీసుకోవడం కానీ, లేకపోతే ప్రతీకారం అనుకోకుండా లోకల్ పార్టీ నాయకులు ఎలా అయితే కాంగ్రెస్ పార్టీకి కన్వే చేశారో అవన్నీ కళ్ళకు కట్టినట్టు చూపించారండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పడిన కష్టాలు అయితేనేమి, పార్టీ ఆయన్ను జైల్లో పెట్టి నుంచి తర్వాత 2014 ఎలక్షన్స్ నుంచి 2019 ఎలక్షన్స్ వరకు ఆయన ఎట్లా కష్టపడ్డాడు పార్టీ కోసము, లేకపోతే ఆయన ప్రభుత్వాన్ని తీసుకొచ్చేదానికి ప్రజా సమస్యలు ప్రజలతో ఎలా ఉండేదానికి ముందుకెళ్తున్నారు అనేది ప్రతి ఒక్కటి కట్టినట్టు చూపించారండి. నిజంగా మహి వీరాఘవ గారికి చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే సినిమా చూస్తానంటే మాకు చూసేసి మాకు నిజంగా కన్నీళ్ళు వస్తున్నాయండి. ఆయన వాళ్ళు చేసిన కష్టాలు అయితేనేమి, రాజశేఖర రెడ్డి పరిపాలించిన విధానాన్ని చూసేసి మాకు నిజంగా కష్టాలు వస్తున్నాయి. డైరెక్టర్ చేసిన మహి వీరాఘవ గారికి, అలాగే యాక్టింగ్ చేసిన జీవ గారికి, ప్రతి ఒక్కరికి అండి చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇది నాట్ ఓన్లీ మన పొలిటికల్ పరంగానే కాకుండా ఒక మంచి స్టోరీ చూస్తే ఎలా అయితే మనకు హార్ట్ ఫీలింగ్ వస్తుందో అలాంటి సినిమా తీశారండి. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మహి వీరాఘవ గారు, అలాగే జీవ గారు.